ఇంటికి తెచ్చి బియ్యము. ఎవరు? జగన్ ఇంటికి తెచ్చిస్తున్నాడా? గతంలో అక్కడికి వెళ్ళి లైన్ కూకోవాలా తెచ్చుకునేవాళ్ళు. ఆ కార్డు ఇదో మాకు కార్డు చూడయ్యా అంటే అటు మేడము ఇటు మేడము అలాగా. మరి ఈ ప్రభుత్వంలో ఏమొస్తుందమ్మా మీకు? ఈ పవిత్ర ఇంటికడికి అన్నీ వస్తుంది కదా జగన్ ప్రభుత్వంలో. ఏం వస్తుంది ఇంటికి? మరి ముసలోడికి పింఛన్ వస్తుంది ఇంటికి. ఓకే. అప్పుడేట్ అయితే అల్లా గుడ్డు కడికి వెళ్ళాలి. లైన్ నిలబడాలి. కూకొని మళ్ళీ తిరిగి ఇంటికి రావాలా, మళ్ళా తెల్లారి వెళ్ళాలా. అది ఇప్పుడు ఏమంటే ఇంటికడికి ఇస్తుండ్రు పొద్దున్నే 1 తారీఖు. ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు? అది మా వాలంటీర్ తెచ్చిస్తున్నాడు. ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? ఈ పెన్షన్ ఎంత వస్తుంది? 2550. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈ ప్రాంతానికి అంటే కిడ్నీ సమస్యలు ఉంటాయి కదా, కొన్ని మేలు జరిగింది తెలుసా మీకు ఏమన్నా? అవును. మా పిల్లలకి పట్టుకొని వెళ్ళడము, మందులు మోకులు ఇది అది ఒకరు కాపాడినట్టే కదా. మరి మా పిల్లలకి కదండి మాకు ఇదే. ఇంట్లో మరి పిల్లలకి చదువుకున్నారు ఎవరైనా? చదువుతాండ్రు. వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా? అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుంది. మీకు పెన్షన్ వస్తుంది? నాకు రాదు. సో మరి రైతు భరోసా కూడా వస్తుందా? వస్తుంది. మరి ఇన్ని పథకాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా వద్దా? జగనే గెలవాలి. చంద్రబాబు ఏమంటున్నాడంటే అసలు మీరు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ అంట, తెలుసా నీకు? ఎప్పుడు బస్సులు గట్ట ఎప్పుడు ఆడవాళ్ళందరికీ ముందు ఎక్కుతామే ఫ్రీగా ఇస్తా అంటాడు. నమ్మరా చంద్రబాబు? ఎందుకు కొట్టుగా మాకు వద్దా మీకు? జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ దేవుడు. ఎందుకని? చంద్రబాబు కదా అన్నిటి కాపాడినాడు మాకు. ఏం కాపాడాడు? 18,000 వేస్తాడు, పెన్షన్ ఇస్తాడు, మనీ అన్ని పనులు చేస్తాడు. రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా వస్తుంది 5,000. జగన్ మాకు అమృతము. మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మీకు అన్ని ఇస్తాను, ఇంతకంటే జగన్ ఇచ్చే వాటికంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఆడ అంటాడు అని మారిపోతాడు. ఈ పొద్దు తిండి అంటావు, ఆకే ఇస్తావు, ఆకు తీసేస్తావు. పక్క దొంగ. జగన్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది బాబాయ్ మీకు? శుభ్రంగా ఉన్నది. స్వామి శరణం. మళ్ళీ మరి రావాలా వద్దా? ఏంటి పరిస్థితి? రావాలనే మా కోరిక. రావాలి. రావాలి. ఏ పక్కన రావాలి.